దేశీయ విత్తనాల సంరక్షణ కోసం కర్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో ఈ నెల 6, 7, 8 తేదీలో దేశీయ విత్తనాల పండుగ జరిగింది. నేడు దేశీయ విత్తనాల పండుగ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. దేశీయ విత్తనాల సంరక్షణ కోసం కర్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో ఈ నెల 6, 7, 8 తేదీలలో దేశీయ విత్తనాల పండుగ జరిగింది. నేడు దేశీయ విత్తనాల పండుగ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయం మన పూర్వీకులు మనం అందించిన గొప్ప వరం అన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభం చేకూరుతుంది తప్ప నష్టం జరగదు. మానవుల జీవన విధానం మారడం వలన ఆహార అలవాట్లు కూడా మారాయి. వ్యవసాయాన్ని ఎప్పుడు కూడా రైతులు వ్యాపారంగా చూడరు. వారి బాధ్యత బ్రతుకు తెరువుగా మాత్రమే చూస్తారు. తెలంగాణలో కేవలం వరి పంటను వేయడానికి మాత్రమే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అది భవిష్యత్తులో మంచిది కాదు. ఎరువుల వాడకం అధికమవటం వలన ఆ పదార్థాలు తిన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అడవులను నాశనం చేయడం వలన కోతులు, మృగజీవాలు మన పరిసరాలలోకి, ఇళ్లలోకి వస్తున్నాయి. కోతుల సమస్య ప్రధానంగా రైతులను బాగా ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తుంది. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేది ముమ్మాటికి నిజం. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివాల్యుయేషన్ చైర్మన్ కె లక్ష్మారెడ్డి, పద్మశ్రీ చింతల వెంకటేశ్వర రెడ్డి, దొంతి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.